అందరికీ నమస్కారం. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. హనుమంతుడు బలం, ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పనిసరిగా తలుచుకునే పేరు ఒక్కటే హనుమంతుడు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాముని పరమభక్తుడు ఆంజనేయుడు. హిందూ పురాణాల్లో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్తారు. సంస్కృతంలో హను అంటే దవడ అని అర్థం. హనుమంతుడి చిన్నతనంలో జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. ఆంజనేయుడు తన చిన్నతనంలో భగభగా మండుతున్న సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అనుకొని దాన్ని పట్టుకొని తినాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. చిరంజీవి హిందూ గ్రంథాల ప్రకారం 7 మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. వారిలో హనుమంతుడు కూడా ఒకడు. పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరు జపిస్తూ భూమిపైన నివసిస్తూ ఉంటాడని అంటారు. హనుమంతుడికి ఒక శాపం ఉందని మీకు తెలుసా? హనుమంతుడు చిన్నతనంలో తన అల్లరి చేష్టలతో ఋషులని ఇబ్బంది పెట్టేవాడు. ధ్యానంలో ఉన్న ఋషులని ఆట పట్టించడం వల్ల ఆగ్రహానికి గురైన మునీశ్వరులు ఆంజనేయుడిని శపించారు. దైవిక శక్తులను మర్చిపోయేలా శాపానికి గురయ్యాడు. సీతామాత కోసం అన్వేషించే సమయంలో జాంబవంతుడి వల్ల మళ్ళీ హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసుకున్నాడు. సీతాదేవి ఇచ్చిన బహుమతిని తిరస్కరించిన హనుమంతుడు. ఒకనాడు సీతాదేవి హనుమంతుడికి అందమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. అందులో రాముడి పేరు లేని దేనిని తాను అంగీకరించనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతిని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భక్తిని నిరూపించడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువై ఉన్న సీతారాములని చూపించాడు. ఆంజనేయుడు నారింజ రంగులో ఎందుకుంటాడు? హనుమంతుడు అనగానే నారింజ రంగు జెండా కనిపిస్తుంది. విగ్రహాలు కూడా నారింజ రంగులోనే ఉంటాయి. అలా ఎందుకు కనిపిస్తాయనే విషయం గురించి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఒకరోజు సీతాదేవి తన నుదుటి మీద సింధూరం పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని, దాని ప్రాముఖ్యత ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. అలా పెట్టుకోవడం శ్రీరాముడి దీర్ఘాయువుని సూచిస్తుందని సీతాదేవి చెప్పిందట. ఇక అప్పటి నుంచి హనుమంతుడు తన ప్రగాఢ భక్తి ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.